కొంచెం ఇక్కడ కోపంగా ఉన్నాడు సైడ్ ఇచ్చి ఈరోజు ధర్మాల్ ఆనంద్ అనే ఒక యువకుడు బిజినెస్ మ్యాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ విద్య ఉపాధి వైద్య రంగాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ఇవన్నీ కూడా నచ్చి అదేవిధంగా ఈ కూటమి 18 నెలల పరిపాలనలో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది ఒక అసమర్థ నాయకత్వంతో ఈరోజు చేతగాని దద్దమ్మల్ల ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా గాలి కొదిలిన తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకుని ఇక్కడ క్లియర్గా విఎంఆర్డీఏ వారికి 71,300 రూపాయలు వాళ్ళకి హాల్ బుక్ చేసుకుని అమౌంట్ కట్టి నిన్న ఈరోజు పార్టీ జాయినింగ్ సంబంధించి కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసుకుని నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం కానీ లోపల డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసుకోవడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకున్నారు. కేవలం ఈరోజు ఉదయం ఈ నగరంలో ఉన్న కూటమి పార్టీకి సంబంధించిన కొంతమంది పిరికిపందలు కూటమి పార్టీకి సంబంధించిన ఒక పిరికిపంద చర్యగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూసి ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందో రేపొద్దుట చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచో లోకేష్ దగ్గర నుంచో వాళ్ళకి ఎక్కడ అక్షింతలు పడతాయనే ఉద్దేశంతో రాజకీయ కోణంలో ఏర్పాట్లు చూసి అప్పటికప్పుడు ఉదయం 10 గంటలకి 10:30కి ప్రోగ్రామ్ అని పెట్టుకుంటే 10 గంటల గేటుకి తాళాలు వేసి నిర్బంధించడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో హేయమైన చర్య, దుర్మార్గమైన చర్య. ఇది ఒక పిరికి పంద చర్య. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలన్నా పనిచేయచ్చు, ఏ పార్టీ సిద్ధాంతాలు నచ్చితే ఆ పార్టీలో కొనసాగొచ్చు. ఈరోజు మీకు సిగ్గు శరం ఉంటే అప్రజాస్వామికగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళా మేయర్ని సంతలో పశువుల్లో శ్రీలంక మలేషియా కార్పొరేటర్లను తీసుకెళ్ళి డబ్బులు ఎరచూపి సంతలో పశువుల్లో కొన్నప్పుడు లేదా మీకు ఇది పూర్తిగా పిరిగిపంద సరియా? ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎందుకంటే అతను సిస్టమ్ ప్రకారం ఏదైతే విఎంఆర్డీలో సిస్టమ్ ఉందో దాని ప్రకారమే ఆయన బుక్ చేసుకున్నాడు, దానికంతా కూడా అమౌంట్ కట్టాడు, ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాడు. ఎప్పటికైనా అధికారులు తెలుగుదేశం పార్టీ కోసమో లేకపోతే ఇంకో పార్టీ కోసమో కాకుండా మీ రూల్స్ ఏదైతే ఉన్నాయో మీ నిబంధనలు ఏదైతే ఉన్నాయో నిబంధనలకు అనుకూలంగా అధికారులు వ్యవహరించాలని అధికారులు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు రాజకీయ ఒత్తిడికి తలొగ్గి ఇలాంటి దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుంటాం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇది పూర్తిగా దుర్మార్గ చర్య, ఇది పిరికి పంద చర్య. ఒక పార్టీలో జాయిన్ అవుతానని వచ్చి ఏ విధంగా మీరు నిర్బంధిస్తారు? అంటే ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగంలో నడుస్తుందా, లేదా మీరు చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మీరు ఈ విధంగానే చేస్తారా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కార్యక్రమం నిర్వహించి తీరుతాం. నువ్వు చెప్పకుండా ఇప్పుడు హాలు నిన్న ఈవినింగ్ హ్యాండ్ ఓవర్ చేశారు. వీళ్ళకి హాల్ హ్యాండ్ ఓవర్ చేసి ఆల్మోస్ట్ 12 hours అవుతుంది. లోపల డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు, ఎంట్రన్స్ లాచ్ ఏర్పాటు చేశారు, ఇక్కడ ఆర్చ్ ఏర్పాటు చేశారు. మీరే చూడొచ్చు విజువల్స్ అన్నీ, లేకపోతే మీడియా మిత్రులు వెళ్ళి చూడండి. ఇవన్నీ చేసుకున్నప్పుడు వీళ్ళకి కళ్ళు కనపడలేదా? అంటే కేవలం ఈరోజు మార్నింగు మీడియాలో సమాచారం వచ్చిన తర్వాత, మీడియా మిత్రులకి జాయినింగ్ గురించి తెలిసిన తర్వాత అప్పటికప్పుడు వీళ్ళు నిద్రలేసి ఆ మత్తు వదలక
ఈరోజు ఇలాంటి హేయమైన చర్యకు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక పార్టీలో జాయిన్ అయ్యే వ్యక్తుల్ని ఈ విధంగా నిర్బంధించడం, గేట్లకు తాళాలు వేసి పార్టీలో ప్రజాస్వామ్యంలో ఒక పార్టీలో జాయిన్ అవుతాను చేయటం అనేది మొట్టమొదటిసారి జరుగుతుంది. ఇప్పటికైనా కూటమి నాయకులు మీ పిరికి పంద చర్యలు మాని దీన్ని ఏదైతే మీరు ఎవరైతే ఒత్తిళ్ళు తీసుకొచ్చారో ఒత్తిళ్ళు తీసుకొచ్చిన వారి మీద ఇమీడియట్గా హాల్ ఓపెన్ చేయించాలని మేము డిమాండ్ చేస్తాం. మరి వాళ్ళు ఏమన్నారు అధికారులు, మరి దగ్గర మీరు ఫీజు కట్టించుకున్నారు, ఇప్పుడు లోపలికి అనుమతించలేదు, తాళాలేసి ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు. దాని మీద కూడా తప్పకుండా వారి మీద కూడా చర్య తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పాము, గతంలో కూడా చెప్పారు, మాకు మీ రెడ్ బుక్ లాగా మాకు డిజిటల్ బుక్ ఉంది, మీలాగా అక్రమాలు అన్యాయాలు చేయి ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తారో, రాజకీయ ఒత్తిళ్ళకి తలకి ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా సిస్టమ్ను పక్కన పెట్టి వర్క్ చేస్తారో వాళ్ళ మీద తప్పకుండా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పూర్తిగా హేయమైన చర్య. అధికారులు కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఈ విధంగా వ్యవహరించడం అనేది మంచి పద్ధతి కాదు. మరి ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే కొనసాగిస్తాం. మేము దీనికి పర్మిషన్ ఇచ్చే వరకు కూడా ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. బాబు తీస్తున్నారు లైవ్ మహేష్ వెనకరా వేరే ప్రోగ్రామ్